అసలు వీళ్ళని చూస్తే ఏంటో తేడా. వీళ్ళు అమాయకంగా ఉన్నారా వాళ్ళ అమాయకం అర్థం కాదు. ఇద్దరు ఇలా ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు అలా చేస్తున్నారు. సింపుల్. 20 ఏళ్ళు పెద్దోడు వాడుగా అబ్బాయిగా అతను కావాలని ఆవిడ అనటం ఏంటి, తిరిగినా పర్వాలేదండి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఈయన అనటం ఏంటి. ఈయన కార్పెంటర్ ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళి ఈయన వెళ్ళి ఆవిడకి ఇస్తున్నట్టున్నాడు. ఏంటో అలా పిలిపించి మాట్లాడదాం. బతుకు తెరు కోసమని వాళ్ళ కాడ చీట్లు వేసాం. ఇలా జరుగుతాయి అని నాకు తెలియదు అంత కదా. బతుకు తెరువు కోసం నాకు చిట్టులు వేసిన ఆవిడ ఎక్కువ సంపాదిస్తుంది ఇక్కడ అందరికంటే. అలాంటి ఆవిడ మీ ఆయన ట్రాప్ లో పడాల్సిన అవసరం ఏముంది. ఆ పిల్లోడు అంత బాగున్నాడు, కాబోయే భర్త ఉన్నాడు ఎదురుగా. వాళ్ళు నాకు కూడా కాబోయే భర్త అమ్మాయి తొందరలో పెళ్లి చేసుకోబోతున్నారంట. మళ్ళీ ఇలాగ మా ఆయనతో ఇలా కలగం పెట్టుకుంటే నా పరిస్థితి ఏం చెప్పు. నాకు వాళ్ళు పిలిస్తే గానీ క్లారిటీ రాదు మేడం. పిల్ల రండి. అమ్మ వాళ్ళిద్దరిని పిలవడానికి ముందు మీ అబ్బాయి కూడా ఏదో మీ కష్టం చెప్తాడంట. అతని కష్టం మేడం. వీళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు, పిలుద్దాం. ఇట్రా అమ్మా, కూర్చో. నమస్తే. నీ పేరు? సతీష్ అండి. సతీష్. నీ వయసు ఎంతమ్మా? 17 అండి. 17 ఏళ్ళు. మీ నాన్న గురించి ఏదో బాధపడి సూసైడ్ చేసుకుంటాను అంటున్నావంటే ఎందుకమ్మా? మా డాడీ అండి వేరే ఆమె దగ్గర చీటీలు వేసేవాడు అండి. చీటీలు వేయడానికి వెళ్ళి ఒకరోజు ఇంటికి వచ్చాడు కదండి. ఇంటికి రాకపోతే 2-3 సార్లు ఆమెతో కలిసి తిరగడం, చేతులు వేసుకో తిరగడం చూశానండి. సర్లే నేను పెద్దగా పట్టించుకోలేదండి. అది ఒకరోజు ఇద్దరు కలిపి బండి మీద ఎక్కడికో వెళ్తున్నారండి. వెళ్తూ ఉంటే నేను చూసి మా మమ్మీకి చెప్పడం కానీ వెంటనే ఫోన్ చేశానండి. అప్పటికే మా మమ్మీ ఊర్లో లేరు. ఊర్లో లేకపోతే ఫోన్ చేస్తే వెంటనే రమ్మన్నాను. రేపు వస్తాను అని చెప్పారు. చెప్తే అంతలోగా ఆ అన్న కనిపించాడు నాకు. కనిపిస్తే ఆ అన్నకి చెప్పాను నేను. చెప్తే అన్న నన్ను కాలేజీకి వెళ్తానన్న ఈరోజు అని చెప్పాను నేను. అన్న బండి ఎక్కించుకొని అన్న చిట్టీలు వేసే వాళ్ళ చుట్టాలు అని నీకు ఎట్లా తెలుసు? నేను అన్నని కూడా ఆమెతో తిరగడం చూసేవాడిని. అందువల్ల అన్నతో చెప్తే ఆ అన్న నన్ను బండి ఎక్కించుకొని తీసుకెళ్ళాడు. మా డాడీ ఆమె కలిసి ఇద్దరు పార్కులో ఐస్ క్రీమ్ పార్కుల దగ్గర ఉండడం అది చూశానండి. అప్పుడు ఆ అన్న తీసుకెళ్ళాడు అంతే. మీ నాన్న గురించి మీ అమ్మ పూర్తిగా మాకు ఏమీ చెప్పట్లేదు. ఎందుకు నిలదీయలేదు అనేది 100 సార్లు మేడం కాలర్ పట్టుకోలేవా పాలర్ పడ ఒక్కటి ఆవిడ నిజం చెప్తుంది, అబద్ధం చెప్తుంది. మీ నాన్న క్యారెక్టర్ ఏంటి చిన్నప్పటి నుంచి? మా నాన్న చిన్నప్పటి నుంచి అంటే తాగడం అది చేసేవాడండి. ఆడవాళ్ళు అంటే చీటీలు వేయడానికి వెళ్ళి ఈవిడ ఒక్కతే మీకు తెలిసినంత అదే తెలుసండి నాకు. సరే అమ్మా, నువ్వు సూసైడ్ చేసుకుంటాను అన్నావట ఎందుకమ్మా? అంటే స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా మా ఫ్రెండ్స్ మీ పిన్ని దగ్గర ఉంటున్నావా, మీ అమ్మ దగ్గర ఉంటున్నావా, మీ అమ్మ కన్నా మీ పిన్నే బాగుంది అని అందరూ ఏడిపిస్తున్నారండి. అందుకే ఏడుకొంచి అలా అడిగితే మా నాన్న ఏం మాట్లాడేవాడు కాదండి. అదే అసలు సమాధానం చెప్పడైతే వీళ్ళకి. నాన్న ఇక్కడ మేము నీతో మాట్లాడేది ఎందుకు అంటే, మీ అమ్మ మీ నాన్న వాళ్ళిద్దరు భార్యాభర్తలు, సమస్య వాళ్ళిద్దరిది. అలాంటి వ్యక్తితో ఉండాలా వద్దా అనేది ఆవిడ డెసిషన్ తీసుకోవాలి. ఆయన చెడ్డ భర్తే తప్ప చెడ్డ తండ్రి కాదు. నీకు ఆల్రెడీ ఫీజులు కడుతున్నాడు, ఉన్నంతలో నీకు గౌరవంగానే ఉంది. ఎవరో ఏదో అన్నారని సూసైడ్ చేసుకోవాల్సినంత అవసరమే లేదు నాన్న. అర్థమవుతుందా? ఈ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలి ఏంటనేది మేము చూస్తాం. నీ చిన్న వయసుకి ఇంత బర్త్డేనే అవసరంలా. సో మీరు కొంచెం రిలాక్స్ అవ్వండి. ఆయన్ని పిలిచి మాట్లాడి గడ్డి పెడదాం, ఏదో ఒకటి తినిపిద్దాం ఆయనతోటి. సరేనా? బయట ఉన్నాను. వీళ్ళ ఆయన వచ్చారు, కాబోయే భార్య కూడా వచ్చింది. వాళ్ళని కూడా పిలుస్తాను. రండి. మీ పేరేంటండి? మురళి. మురళి. మీ పేరు? సత్య. సత్య. మురళి గారు ఎక్కడెక్కడ ఊతున్నావు ఫ్లూట్? మీ వయసు ఏంటి, మీరు సిగ్గేంటి? సిగ్గు. అయ్యా సిగ్గా తెలుస్తుంది. అమ్మాయి ఏమో, అమ్మాయి తెలుసా మీకు? తెలుసు మేడం. ఎవరు అమ్మాయి? నా లవర్ మేడం. మేము అదే ఆన్సర్ కోసం చూస్తున్నాం. మేము చిట్టీలు వేసే అమ్మాయి అంటావేమో అని. పక్కన ఉన్న ఆవిడెవరు? ఇవిడ నా వైఫ్ మేడం. అంటే వైఫ్ ఉన్నాక మళ్ళీ ఇంకో లవరా? నీకంటే అమ్మాయి ఏజ్ 20 ఏళ్ళు చిన్నది తెలుసా? తెలుసు మేడం. ఆ పక్కన ఉన్న అబ్బాయి ఎవరు? ఆవిడ చేసుకోబోయే అబ్బాయి. ఆ అమ్మాయి లవర్ తెలుసా? తెలియదు మేడం నాకు ఆ విషయం. ఇప్పుడు అన్నిటికంటే దరిద్రం ఏంటంటే ఆ అమ్మాయి మీరిద్దరు లవర్స్ అంటుందంట. ఏమ్మా ఏంటి సంగతి? ఎవరు కావాలి ఇద్దరులో? నాకు ఇద్దరు కావాలి మేడం. వారిని తెగిచ్చావే. అసలు చాలా హెవీగా ఉంది. అతను ఎవరు? నువ్వు పెళ్లి చేసుకోబోయే అబ్బాయేనా? అవును. అతను కూడా ఎవరైనా తీసుకొస్తే నీకు ఓకేనా? ఒప్పుకోను. ఒప్పుకోవా? నువ్వు మాత్రం ఎట్లా చేసుకోవచ్చా? తను ఉంటలేదండి మరి నా దగ్గర. సరే ఇతనికి అసలు అతను ఎవరో తెలియదంట, నిజమా? తెలుసు. అబద్ధం చెప్తున్నాడా? అవును. ఇప్పుడే అబద్ధం చెప్తున్నాడు, రేపు ఏం చేస్తాడు? కాదమ్మా, చక్కగా పని చేసుకుంటున్నాడు, అబ్బాయి బానే ఉన్నాడు, పెళ్లి ఇంకో 4 రోజుల్లో పెళ్లి. అసలు అనకూడదు కదా అంకుల్తో. ఏంటమ్మా నీకు?
మంచిగా మాట్లాడుతున్నాడు, మంచిగా ఉంటున్నాడు. ఏ ఈ అబ్బాయి మాట్లాడలేదా? ఉండట్లేదు, ఏదో పని మీద అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. మరి ఎందుకమ్మా పెళ్లి వదిలిపడే తల్లి, ఆ అమ్మాయి అన్న ఫ్రీ అవుతాడు. చాలా మంది మంచిగా మాట్లాడతారు కదమ్మా. ఆడోళ్ళే వస్తారు నా దగ్గరికి, ఎవరో రారు. కాకపోతే ఆవిడ గారి పనిలో ఉన్నప్పుడు ఆయన గారు వచ్చిన ఒక వచ్చేవాడు. మగాడు వచ్చాడు, పట్టి వదలట్లేదు నువ్వు, అంతే కదా. సో చిట్టీలు వ్యాపారం చేసే నీ దగ్గర మగాళ్ళు రాకూడదు. నీకు ఆయనకు వయసు ఎంత తేడా తెలుసా? వయసుతో పనే ఉంది, మంచిగా ఉన్నప్పుడు. ఆ అమ్మాయిని ఎంత నమ్మాను మేడం, నేను చాలా నమ్మాను. అమ్మా అక్కడ మాట్లాడలే అమ్మా, అక్కడ పెద్ద ఫిగర్ ఉన్నాడుగా. మీ ఆయనతో మాట్లాడండి అక్కడ పక్కన. అసలు ఆయన డ్రెస్సింగ్ చూడండి. అంటే యూత్ అమ్మాయి దొరికిందిగా, యూత్ డ్రెస్సింగ్ వేసినట్టున్నాడు కుర్రాడు. మీ ఆయన పక్కన కూర్చున్నా కూడా నీకేమీ మంట పుట్టట్లేదమ్మా. పైన జుట్టు లేదు కానీ షర్ట్ మాత్రం అదరగొట్టారు ఆయన. ఏమో ఇప్పుడన్నా మా ముందు అడుగు తల్లి, ఏంటి పంచాయతీ అని, పిల్లోడిని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏమయ్యా ఏం చేద్దాం అనుకుంటున్నావు? మీ అబ్బాయి ఏమంటున్నాడు తెలుసా? సూసైడ్ చేసుకుంటానంటున్నాడు. మా నాన్న ఇట్లా తిరుగుబోతు పనులు చేస్తున్నాడండి. స్కూల్లో కాలేజ్లో నన్ను అడుగుతున్నారు అందరూ, మా కాలేజీ ఫ్రెండ్స్, అమ్మ దగ్గర ఉన్నాడా పిన్ని దగ్గర ఉన్నాడా అని. ఆ పిల్లోడు సూసైడ్ చేసుకుంటే మీకు ఓకేనా? మీరు చేసే గాలి పనులు, అసలు ఆ పిల్లోడు చేయాల్సిన పనులు మీరు చేస్తున్నారు. ఇప్పుడు ఆ పిల్లోడికి ఎవరైనా లవర్ ఉంటే నాన్న ఎలా కాదు అలా కాదని చెప్పాల్సింది పోయి. అసలు అతను లెక్క ఏంటో అడగండి మేడం. ఏంటయ్యా అసలు ఏంటి అసలు కథేమా? నువ్వు ఇప్పుడు వచ్చి ఏమీ చెప్పలేదు. లవర్ అంటే లవర్ ఏంటి ఆ అమ్మాయి లవరు? నీ భార్యతో నీ ప్రాబ్లం ఏంటి? తను ఏం లేదు సార్, నాకు బోరు కొట్టిందా? భార్య బోరు కొట్టింది. లేదు మేడం, ఇంటికి వెళ్తే మంచిగా చూసుకోందని, అదే తనైతే చూసుకుంటది. ఏంటో ఆ మంచిగా చూసుకోవటం? సరిగ్గా వండి పెట్టడం గానీ, మాట్లాడడం గానీ. మీకు పెళ్ళై ఎంతకాలం అవుతుందయ్యా? ఇన్నేళ్లకా నువ్వు కంప్లైంట్ చేసేది? 17 ఏళ్ల కొడుకున్నాడు. లేదంటే ఇది ఆనవాయితీయా నీకు? మీ ఆవిడ చెప్పట్లేదు, నీకు అలవాట ఇది? సింపుల్ గా ఇప్పుడు బోర్ కొట్టుంటది, కొత్తగా ఆవిడ అట్రాక్ట్ చేసి అటు వెళ్ళిపోయాడు అంతే. ఆయనకి నోట్లోంచి మాటే రావట్లేదు. ఆవిడ మాట్లాడట్లేదు, అతను మాట్లాడట్లేదు అంటే మరి ఇదేమన్నా సాంప్రదాయబద్ధంగా మీ ఇద్దరి మధ్య నడుస్తున్నా, ఎప్పటి నుంచి నడిచే కదా? ఇవన్నీ వదిలేస్తే ఏంటమ్మా ఇప్పుడు ఇంత తెలిసిన తర్వాత కూడా ఆవిడ కావాలా ఇంకా మీకు? ఇద్దరితో ఉంటదంట, ఒక నైట్ నువ్వు ఒక నైట్ ఆయన. హలో, మీకే నాకు ఆశ్చర్యంగా ఉంది, కొత్తగా ఉంది చూస్తుంటే. ఇలా తెలిసిన తర్వాత కూడా ఇంకా చేసుకోవడానికి రెడీగా ఉన్నావా? పోనీ మీది లవ్ మ్యారేజ్ కూడా కాదు. అప్పుడు ఆవిడ అంటే ఆ లక్ష్మి కంటే కనుక ఇన్ని సంవత్సరాల పాటు పెళ్లి అయింది, కొడుకున్నాడు కాబట్టి ఏం అల్లాపోతుందో, లేదంటే కాపురం నిలబెట్టుకోవడానికి ఆవిడ కష్టాలు ఆవిడ పడుతుంది. కావలసినటువంటి వాడు ఎదురుగా ధైర్యంగా అమ్మాయి చెప్పేస్తుంది పక్కన, నాకు ఇద్దరు కావాలి, ఇద్దరితో ఉంటాను అని. నీ జీవితాన్ని ఎందుకు తాకట్టు పెడుతున్నావు? నీకు అవసరం అయ్యా కామ్కి వెళ్ళిపోకుండా? నాకు ఏదేమైనా తను కావాలండి. అయ్యా మరి పిచ్చాడు. మరి అమ్మాయితో టైం ఎందుకు స్పెండ్ చేయట్లేదు నువ్వు? టైం స్పెండ్ చేయడం వల్ల ఇది కాకపోతే ఇంకొకటి అంటుంది అమ్మాయి. నేను వర్క్ వెళ్ళి రావడం ఇదంతా. అంతే, నువ్వు వర్క్ మానేయాలి, వర్క్ మానేసి టైమే స్పెండ్ చేయాలి. ఇంకా మాకు ఇంకా పెళ్లి కాలేదు కదండి, ఇంకా 1 month లో పెళ్లి. అప్పుడు ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. లవర్ కదా, కాబోయే వుడ్ బి. నువ్వు పెళ్ళైన తర్వాత కూడా నువ్వు టైం స్పెండ్ చేయట్లేదని అమ్మాయి ఇలాగే చేస్తే ఓకేనా? ఎలాగో మా ఆయనకు అన్ని తెలుసులేని ఆవిడ ఇదే కంటిన్యూ చేస్తే ఏం చేస్తావు? అప్పుడు నేను తన కోసం మారుతానండి. ఏంటి టైం స్పెండ్ చేస్తావు? ఉద్యోగాలు ఇప్పుడు మారొచ్చు కదా నువ్వు, అప్పుడు మారే. సరే ఇప్పుడు ఆ అబ్బాయి మారిపోతే నువ్వు ఇక్కడ వదిలేస్తావా? ఏమా వదిలేస్తావా? చెప్పు. నీతో టైం స్పెండ్ చేస్తాడంట, నువ్వు అతనితో టైం స్పెండ్ చేస్తావా? నాకు నమ్మకం ఉంటే మానేస్తా, నమ్మకం లేకపోతే మళ్ళీ ఇంకోటి పట్టుకుంటావా? లేదు, తనతోనే ఉంటాను. ఏంటండి ధైర్యం ఏంటి? వాళ్ళ మాటలేంటి? వాళ్ళు మాట్లాడే ముచ్చటేంటి? తింగరతనం తెలియక. నాకైతే ఆయన కావాలి మేడం, నా పిల్లోడు నేను ఆగమైపోతాం. మీరు అలా అన్ని కావాలన్నారని ఆయన నచ్చినట్టు చేస్తున్నాడు ఆయన. నువ్వు ఒక్క మాట కూడా అనవు గానీ తీసి నెత్తి మీద మొట్టకాయలు వేస్తే అన్ని కరెక్ట్ గా ఉండేవి. అలా చేయలేదు కాబట్టి ఆయనకు అలాగ అయిపోయాను నేను. అలసి ఏం నేను సరిగ్గా చూసుకోవట్లేదా నేను సరిగ్గా చూసుకోవట్లేదని ఏం చెప్పలే. నువ్వు ఏరేగా అమ్మాయితో పిల్లోడికి ఏమన్నా తక్కువ చేసినా? తక్కువ చేయటం కాదు, అసలు ఏరేగా ఆ అమ్మాయి కాడికి వెళ్తున్నావు కదా, అది తప్పు కదా. చీటీలు వేయడానికి వెళ్తున్నాము. అవును, చీటీ పరిచయం అయింది. వేసి రావాలి, అది కాదు నువ్వు చేసేది. జనాలందరూ చెప్పుకుంటున్నారు కదా. నాకు నచ్చింది తనతోనే నచ్చితే ఉంటా, కుదిరితే తనతోనూ ఉంటా, నీతోనూ ఉంటా. అట్టెట్ట కుదిరిద్ది? దేశం ఒప్పుకుంటదా ఇంద్రా? జనాలు దేశం ఒప్పుకోకపోతే పిల్లలు నాకేంటి? ఏమనుకుంటారు? పిల్లోడిని నిన్న మాటలు మాట్లాడుతున్నారు మేడం, నాకు నచ్చినట్టు ఉంటా మేడం నేను. మురళి ఇందాక మేడం ఒక మాట అన్నారు, నీ కొడుకు చచ్చిపోయేటట్టున్నాడు సూసైడ్ చేసుకుని, అయినా కానీ నీకు ఓకేనా? నేను వాడికి నచ్చ చెప్పుకుంటా మేడం. పిల్లోడు చనిపోతానంటాడు, మరి అది కరెక్టా చెప్పండి? నేను వాడికి నేను చెప్పుకుంటా, ఇంతవరకు వాడితో ఎలా మాట్లాడలేదు. నేను చెప్పుకుంటావు? వాడితో చెప్పుకుంటా, వాడితో నేను మాట్లాడతా. వాడితో చెప్పి ఇదే నేర్పిస్తావా? నానా నువ్వు పెళ్లి చేసుకో, తర్వాత ఇంకో లవర్ ని మెయింటైన్ చేయి, ఏం కాదని ఇదే నేర్పిస్తావా కొడుక్కి కూడా? వాళ్ళ అమ్మ గురించి చెప్తాను మేడం నేను. ఏం చెప్తావు? ఏమని అమ్మ గురించి ఏం చెప్తావు? ఎవరి తను తిరుగుతుందని చెప్తావా? వాడు కొద్దిగా పెద్ద అయ్యాక మొత్తం చెప్తా వాడికి. ఏం చెప్తావు చెప్పు. అంటే వాడు అదే నేర్చుకోవాలా? అంటే పిల్లలు సరిగ్గా చూడకపోతే, టైంకి మంచినీళ్ళు ఇవ్వకపోతే వేరే ఆడదాని దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు. 20 సంవత్సరాల కంటే తక్కువ ఉండే వయసు ఉన్న ఆడపిల్లకి ఆడు కదా నువ్వు పాఠాలు నేర్పించేది ఒక తండ్రిగా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం,
వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.